యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరిన్ సెన్సేషన్ తెలిసినప్పుడు వాష్రూమ్ ఎల్లో లోపు కూడా కంట్రోల్ అవ్వకుండా లీక్ అవుతుందో అప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ అండ్ మిక్స్డ్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు, లేకపోతే జంప్ చేసినప్పుడు, ఏదైనా బరువు లిఫ్ట్ చేసినప్పుడు ఆగకుండా యూరిన్ లీక్ అవుతే అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. సెకండ్ అర్జ్ ఇన్కాంటినెన్స్. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అవుతుందో సెన్సేషన్ తెలిసినప్పుడు మనం ఇక్కడ నుంచి బాత్రూమ్ కి వెళ్లే లోపలే కంట్రోల్ అవ్వకుండా లీక్ అయిపోతే దట్ ఈస్ అర్జ్ ఇన్కాంటినెన్స్. ఇంకోటి మిక్స్డ్. కొంతమందిలో ఏంటంటే ఈ రెండు కంబైన్డ్ గా కూడా ఉండొచ్చు. సో ఎవరిలో ఇలాంటి యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడొచ్చు అని అంటే ఏజ్డ్ ఉమెన్స్, మోర్ దెన్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. అండ్ ఆఫ్టర్ మెనోపాజ్. ఎందుకు మెనోపాజ్ తర్వాతనే ఎక్కువగా చూస్తూ ఉంటాము అని అంటే ఏవైతే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల ఆర్ మజిల్ లాక్సిటీ వచ్చేయడం వల్ల, బ్లాడర్ మజిల్ కంట్రోల్ అనేది తగ్గిపోవడం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా చూస్తాము.